అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టర్స్ మీరందరూ కూడా ఈయన గురించి కొంచెం మాట్లాడి పెట్టాలి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారని చెప్పేసి. మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు. చాలామంది మంచోళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో కొంతమంది చెడ్డోళ్ళు కూడా ఉన్నారు కోయిట్లో. అర్థమైందా? కానీ అందరూ అలాగైతే లేరు కదా. చిన్నపిల్లోడు కానించి పెద్దోడు వరకు వాడేసుకుంటారు పని మనిషిని. అత్తమాట అదే పని మీద ఉంటారంటే వాళ్ళ భార్యలే అప్సరసల్లా ఉంటారు, వాళ్ళే అందగత్తులు. మూడొత్తి ముట్టుకుంటూ కూడా లేరు. కొంతమంది కోయిటింట్లో సెలవులు లేక కోయిటింట్లోనే నశించిపోతున్నారు. చెప్తున్నాను, ఒకవేళ పొడిసోళ్ళు వచ్చినా వాళ్ళు బాగున్న అందంగా ఉన్న వాళ్ళ ఫీలింగ్స్లన్నీ చంపుకుని డబ్బు గురించి పిల్లల గురించి చిన్న చిన్న బిడ్డల గురించి వాళ్ళ సమస్యల గురించి వచ్చి కోయిట్లో వాళ్ళ యవ్వనాన్ని నాశనం చేసుకుని కోయిటికి వచ్చి ఇలా కష్టపడుకుంటున్నారు. అవునా కదా సిస్టర్స్? అవునా కదా? కానీ ఇతను ఏమంటున్నాడంటే, పెద్ద అతను ఏమంటున్నాడంటే, చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ వరకు వాడేసుకుంటారు కద్దామని అన్నారు. ఇది తప్పు కదా. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు అందరూ ఏమనుకుంటారో దీని గురించి ఏమనుకుంటారో తప్పుగా అర్థం చేసుకోరా? ఎవరో దుర్మార్గులు ఉంటారో అందరూ ఉండరు అని చెప్పాలి కదా అతను చెప్పేటప్పుడు. ఆయన అడిగేటప్పుడు కూడా అందరూ అలాగ ఉంటారా, లేకపోతే వీళ్ళు ఈ కొంతమంది మాత్రమేనని ఈయన కూడా అడగలేదు. ఆయన ఏం చెప్పినాడంటే, కొడతారు, పిచ్చోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అతను మాట్లాడే మాటలో చాలా చాలా కొన్ని విషయాలు మాత్రం తప్పుగా మాట్లాడారు. కొన్ని నిజాలు చెప్పారు, కొన్ని అబద్ధాలు చెప్పారు. కొన్ని జరిగియే కానీ కొంతమంది చేస్తారని చెప్పలేదు. కానీ అందరూ ఇలా బతుకుతలేదు. అలాగైతే ఈ కోయిట్లో ఎవరో బతకక్కలేదు. అంత హింసించితే ఈ కోయిట్లో ఎవరో బతకక్కలేదు. పని చేసుకోవడానికి వచ్చాము, బతకడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా మీరు వచ్చి మీరు వచ్చి చేసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఇంత దుర్మార్గంగా, అది చాలా తప్పు. ఒకవేళ కోయిటోళ్ళు మంచోళ్ళు కాకపోతే పారిపోయేటోళ్ళు ఉన్నారు, పారిపోతారు, ఎంబీసీకి పోతారు, లేదా దొంగసట్టుగా పని చేసుకుంటారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు పోలీసులకు దొరికిపోయి. ఈ ఇళ్లలో పని చేయలేని వాళ్ళు ఏం చేస్తారు, బయట కొట్టించుకున్నాకమ్మా వాళ్ళు డబ్బులు ఎట్టు కొట్టించుకుని బయట 2 సంవత్సరాలకి బ్రోకర్కి ఇచ్చుకుని మధ్యలో డబ్బులు తిని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇచ్చేసి అకమ్మ కొట్టుకుని ఎంతో కొంత వస్తేసాలని చెప్పేసి బయట బతుకుతున్నారు. తెలివైన వాళ్ళు బిజినెస్లు పెట్టుకుంటారు. ఈ పని చేసేటోళ్ళందరినీ, పని మనుషులందరినీ తప్పుడు మనుషులు, తప్పుగా వాడేస్తారో, తప్పులు చేస్తారో అలాగేలాగని ప్రకటించడానికి తప్పు కదండి. ఒకవేళ ఉంటారు కొంతమంది సంవత్సరాలు పని చేసుకుంటున్నారు, సమస్యలు భర్త లేని మొగుడు చచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంటికాడ భార్య చచ్చిన వాళ్ళు ఉంటారు, ఎవరన్నా కానీ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు, చేస్తారు. బయట చేసుకున్న వాళ్ళు ఎవరో ఉంటారు. కానీ అందరిని అనడం కరెక్ట్ కదా. ఎవరికి ఎంతో మందికి సెలవు లేదండి. నేను దహార్లో చేశానంటే మాకు సెలవు లేదు. 70 దినార్ల జీతానికి వచ్చాను నేను. 70 దినార్లు అంటే ఎంత? 2014లో. అప్పటి నుంచి వస్తున్నానండి. ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారో నాకు కూడా తెలుసు. తెలియకుండా అయితే ఎవరు లేరు. సరేనా? కిళ్ళ ముఖాన్ ఫీ జైన్ మోజన్ ఫీ. అందరూ మంచోళ్ళు ఉన్నారా? మంచోళ్ళకి చెడ్డోళ్ళకి ఇండియాలో ఏంటి, కోయిట్లో ఏంటి, అన్ని కంట్రీల్లో కూడా మంచి చెడ్డ అన్నీ ఉన్నాయండి. అలా మాట్లాడడం కరెక్ట్ కదన్నా. సిస్టర్స్ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే బట్టిగా ఖచ్చితంగా మీరు, కొంతమంది ఉన్నారు సెలబ్రిటీలు అలాంటి వాళ్ళు, మేమంటే మా గురించి ఎలాగొన్నా కానీ మీరు సెలబ్రిటీలు ఉన్నారు. కొంతమంది మాత్రం అలాంటి వాళ్ళు మాట్లాడి పెట్టచ్చు, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు వీడియో పట్టుకెళ్ళి. సరేనా? ఓకే సిస్టర్. అన్న మాట్లాడిన మాటల్లో చాలా తప్పు ఉంది. కొన్ని విషయాలు తప్పుగా మాట్లాడాడు అతను. మన ఇండియా వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో కోయిట్కి వెళ్ళిన వాళ్ళు అందుకే రావట్లేదమ్మో, ఇంకా అక్కడ బాగుందమ్మా వాళ్ళకి, ఇంకా అదే పని మీద ఉంటున్నారమ్మో అని అనుకుంటారు. తప్పులు చేయలేకపోయినా చేసినట్టు ఇంటర్వ్యూ ఎంతమంది చూస్తారో, ఎంతమంది తప్పుగా మాట్లాడతారో ఒకసారి మీరే ఆలోచించండి సిస్టర్స్. సరేనా? ఓకే అండి. మరి చూసిన వాళ్ళు వీడియో చేసి పెట్టండి. చెప్తున్నాను కదా లాస్ట్ మాట, మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు, అందరికైతే అలాంటి కాదు. ఇది నిజం. నమస్తే అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టర్స్ మీరందరూ కూడా